నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య వివరాలకు వెళ్తే వక్ఫ్ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు సవరించారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కర్నూలులో అన్నారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1947 సంవత్సరంలో వక్ఫ్ భూములు దాదాపు 7,70,000 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 9,40,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉందని అన్నారు. 2,00,000 ఎకరాల భూమి ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ భూములపై ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కారం చేయడానికి అధికారం కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులకు మాత్రమే ఉందని అన్నారు. ట్రిబ్యునల్తో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు ఇవ్వాలని సాయిరెడ్డి కోరారు. నిజంగా వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు అయితే వారికే కేటాయించాలని, లేని పక్షంలో మాత్రమే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన వక్ఫ్ చట్టాన్ని ఏకీగ్రీవంగా ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని అన్నారు. పాత్రికేయులందరికీ నమస్కారం. ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళకిష్టం వచ్చిన రీతిలో, వాళ్ళకిష్టం వచ్చిన పద్ధతిలో హిందువులకు అన్యాయం జరిగే విధంగా, ఒక్క హిందువులకే కాదు ప్రతి సిటిజన్కు అన్యాయం జరిగే విధంగా చట్టాలు మారుస్తూ వచ్చారు. భారతదేశంలో 1947 సంవత్సరానికి 7,70,000 ఎకరాలు వక్ఫ్ బోర్డులో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈరోజు 9,40,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు స్వాధీనంలో ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి? వాళ్ళ తాతలు సంపాదించినారా? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2,00,000 ఎకరాలు ఎలా వచ్చినాయి? వాళ్ళ తాతలు సంపాదించినారా? వాళ్ళ ముత్తాతలు సంపాదించినారా? లేకపోతే వక్ఫ్ బోర్డుకి ఎవరైనా ఇచ్చినారా అనేది ఎక్కడా లేదు. కానీ మాది అని చెప్పేసి వాళ్ళు చేసి తోటి సిటిజన్స్ను, ఒక్క హిందువులనే కాదు, ఎవడైనా ఒక ముస్లిం వాడు, ఒక వేరే మతం వాడు ఆడ వాళ్ళ ఇంటి ముందర జెండా బాతి ఇది మాది అంటే కూడా వాడు చెప్పుకోవడానికి వీల్లేదు. వాడు చెప్పుకోవాల్సి వస్తే కూడా వాళ్ళ ట్రిబ్యునల్ ఉంటుంది, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ అంట. ఆ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కి పోవాలా, దాంట్లో మొత్తము ముస్లిం వాళ్ళే సభ్యులు. ఆ దాంట్లో వచ్చిన అప్పీల్ చేయడానికి కూడా ఏ హైకోర్టు కూడా పరివి లేదు. అది ఎక్కడికి పోవాలా? సుప్రీంకోర్టుకు పోవాలి. మనతో సుప్రీంకోర్టుకు పోవడానికి అవుతుందా? సామాన్య మానవుడికి వీలవుతుందా? దీనేమంటే ఇప్పుడు పెట్టిన సవరణలో మనం ఎంత ప్రపోజల్ ఏం చేస్తున్నామంటే, ఆ ట్రిబ్యునలే కాకుండా జిల్లా స్థాయిలో జిల్లా అధికారులను ఎంక్వైరీ చేసి అది నిజమైనది అయితే మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళ నిజమైన వక్ఫ్ బోర్డు కానీ లేకపోతే వాళ్ళ స్థలాలు కానీ అయితే మనకేం అక్కర్లేదు. అది నిజం. శ్రీశైలం జలాశయం సమీపంలోని తెలంగాణ పరిధిలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. శ్రీశైలం పరిధిలో నిన్నటి నుండి అతి భారీ వర్షం కురుస్తూ ఉండడంతో కొండ ప్రాంతాలు కావడం, వర్షపు నీటికి బాగా తడవడంతో రోడ్డు పక్కనే ఉన్న కొండ చర్యలు విరిగి రోడ్డుపై అడ్డంగా పడుతున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి ఈరోజు ఉదయం తెలంగాణ పరిధిలోని ఈగలపేట రహదారి మార్గంలో భారీ బండరాళ్లు, కొండ చర్యలు విరిగి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి. దీనితో హైదరాబాద్ నుండి శ్రీశైలం, అలానే శ్రీశైలం నుండి హైదరాబాద్కు వచ్చి వెళ్లే ప్రయాణికులు రోడ్డుపై బండరాళ్లు పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ చర్యలు విరిగి పడుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ మున్ననూరు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది మున్ననూరు అటవీశాఖ చెక్పోస్ట్ను ఇప్పటికే క్లోజ్ చేసి వర్షాలు తగ్గే వరకు శ్రీశైలం రాకపోవడం మంచిదని, వర్షం కారణంగా మార్గం మూసివేశామని ప్రయాణికులు గమనించాలని తెలుపుతున్నారు. అయితే తెలంగాణ, ఆంధ్ర అధికారులు మాత్రం ఎన్నిసార్లు కొండ చర్యలు విరిగిపడినా వాటిని తొలగించిన దాఖలాలు లేకపోవడంతో ప్రయాణికులు మండిపడ్డారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి మరియు కర్నూలు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింతా సురేష్ బాబు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేరు గుర్తుందిగా?
లోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. తప్పకుండా ఈ సైకోపాలను, రాక్షస పాలను అంతమొందించాలంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులో బనాయించి అక్రమంగా కేసు జైల్లో పెట్టినప్పుడే, ములాఖత్ అయినప్పుడే ఆ రోజే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, మూడు పార్టీలు కలిసి పనిచేసి రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో 175 సీట్లకు గాను 164 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జనసేన నాయకులు, కార్యకర్తల, అభిమానులు కూడా జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి వివిధ వార్డులో, గ్రామాల్లో, అలాగే మండలాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమము, రక్తదాన శిబిరాలు, అన్నదాన శిబిరాలు చేస్తూ సాయంకాలము కర్నూలు చెన్నమ్మ సర్కిల్ సెంటర్లో పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ గౌర్ చరితారెడ్డి గారు రావడం చాలా సంతోషకరం. ఈరోజు గౌర్ చరితారెడ్డి గారు ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరికి కూడా శుభాకాంక్షలు చేసినందుకు జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, రాబోయే కాలంలో మరింత ఉన్నత స్థాయికి ఆయన ఎదగాలని కర్నూలు పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సర్వేంద్రియానం నయనం ప్రధానమని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. రోజా వీధికి చెందిన మీసాల సుమలత ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ సుధాకర్ రావు పాల్గొని రోజా వీధి ప్రజలకు కంటి అద్దాలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కంటి వైద్యుడిగా ఎంతో గుర్తింపు ఉన్న డాక్టర్ సుధాకర్ రావు రోజా వీధి ప్రజలకు కంటి పరీక్షలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కంటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ముందుగానే వైద్యులను సంప్రదించాలని అన్నారు. కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మీసాల సుమలతను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. పేదలకు కంటద్దాలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. రోజా వీధి ప్రజలకు డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ సుధాకర్ రావు చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. వీధిలో మన సారు సీనియర్ కంటి వైద్య నిపుణులు సుధాకర్ రావు గారు ఇంతకుముందు కంటి శిబిరం, వైద్య నేత్ర చికిత్స శిబిరం అనేది ఇప్పుడు కండక్ట్ చేశారు. ఆ రోజు చాలామందికి ఐస్ టెస్ట్ చేయడం జరిగింది. ఇది రామస్వామి గారు, ఆయన భార్య పద్మలత ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చి ఆ చికిత్సను అంటే ఆ టెస్టులు అవి చూపించుకోవడము, ఉపయోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనము చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమంటే సుశీల నేత్రాలయ అధినేత శ్రీ సుధాకర్ రావు గారు నాకు గత 32 సంవత్సరాలుగా స్నేహితుడు, మంచి స్నేహితుడు. నేను చూస్తూ ఉండగానే నా కళ్ళెదురుగా ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయినాడు సార్. అంతా అంటే కన్ను చికిత్సలో ఆయన నంబర్ 1 అని చెప్పొచ్చు. మొత్తం మన రాయలసీమకు ఆయనే నంబర్ 1. అంటే ఇప్పుడు ఉండే ఈ ఆంధ్రప్రదేశ్కు, రెజ్యూరీ ఆంధ్రప్రదేశ్లో సార్ను మించిన కంటి డాక్టర్ అయితే లేడు, డెఫినెట్గా చెప్పవచ్చు. ఇంకోటి ఏమంటే సార్ సుమారుగా 1,00,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చింటాడు. 1,00,000 పైనే చేసింటాడు. 1,000 క్యాంపులు కూడా చేశాడు. చాలా చోట్ల చాలామందికి. మరి ఈ రోజా అనేది మన కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్లో ఒక మూల ఉంటుంది. చాలామంది బీదవాళ్ళకి ఉన్న ప్లేస్ ఇది. సో ఇలాంటి ప్రదేశాల్లో ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మనము చాలా నిరుపేదలకి మనం సేవ చేసినట్టు.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. ప్రతి వ్యక్తి కూడా చూపు బాగుంటేనే కానీ ఏ కార్యక్రమం చేసుకోలేదు. సో ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని శంకర్ శర్మ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కాబట్టి ఈ కార్యక్రమం చేస్తే ఏమవుతుందంటే చాలామంది ముసలి వాళ్ళు చూపు లేక బాధపడుతుంటారు. ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలు పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే ఎట్లయినా నువ్వు పని ఏం చేసేది లేదు కదా, ఒక మూల కూర్చొని తినేదే కదా, ఆపరేషన్ లేకపోతే ఏమి అంటుంటారు. సో అలాంటి వృద్ధులకి కనీసం చనిపోయే ముందు వరకు చూపు బాగుంటే ఎంతో అదృష్టం. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళ మనవాళ్ళని చూసుకుంటారు. సో అలాంటి ఉద్దేశం ఉన్నటువంటి కాబట్టి వాళ్ళకి మనం చేయూతనిచ్చి ఇట్లాంటి నేత్ర వైద్య చికిత్సా శిబిరాలు చేసి వాళ్ళకి మంచి చక్కటి చూపు తెప్పిస్తే మనకు కావాల్సింది ఇంక అంతకంటే ఏం లేదు. ఇది చాలా పుణ్యమైన కార్యక్రమం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల్ని ముఖ్యంగా మీ ఇద్దరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్స్లో చేయండి. మా బుధవారపేటలో కూడా చాలా స్లమ్స్ ఉన్నాయి, ఇంతకుముందు కూడా చేసాను కొన్ని క్యాంప్స్. గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు ముజఫర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, షరీన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇందిరాగాంధీ నగర్, ఇల్లూరు నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వీకర్ శిక్షణి కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిఐటియు నాయకులు మరియు ఆశా వర్కర్లు కలిసి మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, నగర నాయకులు టి రాముడు, కె సుధాకరప్ప, జిఎస్ మాట్లాడుతూ 2024 ఫిబ్రవరి 9వ తేదీన గత ప్రభుత్వం ఏపీ ఆశా వర్కర్ల రాష్ట్ర ప్రతినిధి బృందంతో చర్చలు జరిపి ఆ చర్చల సందర్భంగా జరిగిన ఒప్పందం జీవోలను విడుదల చేయకుండా జాప్యం చేయడం వల్ల వెంటనే ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికలలో గెలుపొందిన ఎన్డీఏ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం జీవోలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, 60 సంవత్సరాలు నిండిన ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, జీవో విడుదల అయ్యే వరకు రిటైర్మెంట్ను ఆపాలని, పని భారం తగ్గించాలని, పై అధికారుల వేధింపులు ఆపాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, పిహెచ్సి సెంటర్లలో మహిళలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పై డిమాండ్ల అమలు కోసం తక్షణమే మెడికల్ ఆఫీసర్లు పై అధికారులకు ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని వారు విన్నవించారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, రాణి, రేణుక, జ్యోతి, మహేశ్వరి, నాగేశ్వరి, మద్దమ్మ మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరలను అదుపు చేయాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలులో నిర్మాణం పూర్తయిన టిట్కో గృహాలు, ఇందిరమ్మ గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని వారు కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిత్యావసర ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు కోరారు. ఈ నెల 7వ తేదీ వరకు ధరలపై సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కూడా నమస్కారాలు తెలియజేస్తూ వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన, అదే ప్రజానికానికి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి, అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి 10-15 ఏళ్ళ నుండి ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత టిట్కో గృహాలు నిర్మించి అవి శిథిల వ్యవస్థకు పోయినా కూడా ఇంతవరకు పేద ప్రజలకు అందించకుండా ఖాళీగా పనిచేస్తున్నారు. తక్షణమే పేద ప్రజలకు పంపించాలని చెప్పి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి అనేక కాలనీల్లో ఉన్నటువంటి కొట్టాలు వేసుకున్నటువంటి
పేద ప్రజలకి పట్టాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు వారం పాటు దశల వారీగా పోరాటం చేస్తున్నాము. ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వం ప్రజల వైపు చూసి ఈ నిత్యావసర ధరలు తగ్గించకపోతే కదా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ అదేవిధంగా ఈరోజు బడ కార్పొరేట్ పెట్టుబడిదారులకి ఊరిగం చేస్తూ పేద ప్రజల్ని మర్చిపోయి ఈరోజు విదేశాలకు తప్ప ఈరోజు పేద ప్రజలు భారతదేశంలో వంటి ప్రజానికానికి ఏమాత్రం ఒరిగిందేం లేదు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఈరోజు దేశంలో వచ్చి మూడోసారి అధికారంలోకి వచ్చినా తప్ప 100 రోజుల్లో నిత్యావసరాలు తగ్గించి పేద ప్రజలను ఆదుకుంటామని చెప్పి మన రోజు ఆమె ఏదైతే ఇచ్చామో ఆమె నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ఈ ధర్నాలో ఉద్దేశిస్తున్నాం. అందుకే మనల్ని కూడా ఈ పేద ప్రజల పట్టాలకి ఈ కుటుంబాలకు పట్టాలి అని చెప్పి ఇక్కడ రాష్ట్ర మంత్రికి కూడా విజయవాడలో మళ్ళీ అయినటువంటి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి ఉద్యమానికి ఈరోజు మీరంతా ప్రజానికం కూడా ఆలోచన చేసి మా వైపులో ఉండి ఈ నిత్యావసరాలు తగ్గించేంత వరకు పోరాటాలకు సన్నిద్ధం కాకపోతే కనుక ఈ నరేంద్ర మోడీకి గోరి కడతామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం అధ్యక్షుడు ధన్యవాదాలు ముగిస్తున్నా. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంపై మండల విద్యాశాఖ అధికారులతో, హెడ్ మాస్టర్లతో, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్లతో, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్తో కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చెల్లా కళ్యాణి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామల్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు క్షేత్రగుడి చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కర్నూలు జిల్లా డిఐసి కోయ ప్రవీణ్. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. కర్ణాటక నుంచి ఆలూరు, హొలగుంద, హలహర్వి మండలాల సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలు సరఫరా చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు. ఆలూరు పోలీస్ స్టేషన్లో పలు కేసుల రికార్డుల పరిశీలన. వివిధ కేసులలో పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి చట్ట ప్రకారం పోలీసులు న్యాయం చేయాలని ఆదేశాలు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని రాబట్టడం తప్పితే రెవెన్యూ కలెక్టింగ్ రెవెన్యూ కలెక్షన్ ఉంటుంది. గతంలో ఈ ప్రాంతం మనకి దీనికి మట్కా జోదానికి బాగా ప్రసిద్ధి. సో దాని మీద మా ఆఫీసర్లకు కూడా హెచ్చరించడం జరిగింది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మట్కా జోదం అలాంటివి ఇక్కడ తర్వాత నాటుసారా అటువంటి సామాజిక చెడు వ్యసనాలు ఏవి ఇక్కడ పరిగణించకూడదు. అలాగే మనం బార్డర్ ప్రాంతం అవడం వల్ల గంజాయి రవాణా అంటే ఇక్కడ పండకపోవచ్చు, కానీ రవాణా క్షేత్రాలకి ఇవి ఆవిర్భవించే అవకాశాలు ఉంటాయి. వాటి మీద కూడా ప్రత్యేకించి నిఘా పెట్టవచ్చు. నమస్కారం.